Hello, my dear viewers. I once again warmly welcome you all to my channel. గత 4-5 వీడియోల నుంచి మనం ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్, సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ అంటే రెండు వెర్బులు తీసుకొని గో వెంట్ అనేవి 2 వెర్బులు తీసుకున్నాం అనుకోండి, దానికి విల్ గో పెట్టుకున్నట్టయితే ఆటోమేటిక్గా ఫ్యూచర్ అయిపోద్ది. గో అంటే ప్రెజెంట్ అవుద్ది, వెంట్ అంటే పాస్ట్. ఈ విధంగా మనం చెప్పుకున్నాం. సహజంగా ఇవే కాకుండా మనం సహజంగా ఇందులో వాక్యాల్లో ఎన్ని రకాలుగా వెర్బలు మనకు ఉపయోగించబడతాయి అనేటటువంటి విషయం కూడా తెలుసుకున్నాం. రెగ్యులర్ వెర్బ్స్ అని, ఇర్రెగ్యులర్ వెర్బ్స్తో వాక్యాలు ఎలా ఏర్పడతాయి, ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఏంటి, అసలు ఆ వాక్యంలో ట్రాన్సిటివ్ వెర్బ్ ఉందా లేదా, అంటే ఉన్నటువంటి వెర్బ్. ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఏంటి, తర్వాత యాక్టివ్ వెర్బ్, ప్యాసివ్ వెర్బ్. యాక్టివ్ వెర్బ్, ప్యాసివ్ వెర్బ్ ఉదాహరణ రాశాను కానీ ఎక్స్ప్లెనేషన్ చేయలేదు. ఇవి ఆ రోజు చేద్దాం అనుకుంటున్నాను. బిఫోర్ గోయింగ్ దట్ మనకి బాగా ఇంపార్టెంట్ అయినటువంటి వెర్బలు మనం కొన్ని చూద్దాం. రైడ్, రోడ్, రిడెన్. రైడ్ అంటే నడుపుట, స్వారీ చేయుట, 2 అర్థాలు ఉంటుందండి. స్వారీ చేయుట, నడుపుట. ఈ బైక్ అన్నాం అనుకోండి అప్పుడు రైడ్ అవుతుంది. అదే హార్స్ అనుకున్నాం అనుకోండి స్వారీ చేయటం. నెక్స్ట్ రింగ్, ర్యాంగ్, రాంగ్. ఎందుకంటే నేను ఇర్రెగ్యులర్ వెర్బ్స్ ఎక్కువగా తీసుకుంటున్నాను. అంటే 3 వేరు వేరు వస్తాయి. V1, V2, V3. ఈ V1 మనం ప్రజెంట్ అంటాం, దీన్నేమో పాస్ట్ అంటాం, దీన్నేమో ఫ్యూచర్ అంటాం. ఫ్యూచర్ అనకూడదు, పాస్ట్ పర్ఫెక్ట్ అని అంటాం. నెక్స్ట్ రోర్, రోర్డ్, రోర్డ్. గర్జించుట. రింగ్ అంటే మ్రోగుట లేదా మ్రోగించుట. రీడ్, రెడ్, రెడ్. చూడండి అన్నీ ఒకేలాగా ఉన్నాయి. రీడ్, ఆర్ఈఏడి, 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 మూడింటికి స్పెల్లింగ్ ఒకటే. కాకపోతే దీన్ని రీడ్ అనాలి, దీన్ని రెడ్ అని పలకాలి. రీడ్, రెడ్, రెడ్. దీన్ని కూడా రెడ్ అనాలి. మరి ఏది ఎప్పుడు రీడ్ అనాలి, ఏది ఎప్పుడు రెడ్ అనేటటువంటిది మీకు ఆల్రెడీ పుట్ పుట్ పుట్, కట్ 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 ఇలాంటి పదాలు వస్తూ ఉంటాయి, వెర్బలు వస్తూ ఉంటాయి. దాని దగ్గర ఉండేటటువంటి కాలాన్ని బట్టి అది మనం ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అని మనం ఊహించుకోవాలి. సో రీడ్ అంటే చదువుట. సింగ్, సాంగ్, సంగ్. పాడుట. సే, సెడ్, సెడ్. చెప్పుట. స్పీక్, స్పోక్, స్పోకెన్. పలుకుట లేదా మాట్లాడుట. స్లే, స్లైన్, స్లైన్. వధించుట. వధించుట కానీ చంపుట కానీ ఏదైనా మనం ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ సీ, సా, సీన్. చూచుట. సింక్, శాంక్, సంక్. మునుగుట. సహజంగా మనకి ఇంగ్లీష్లో ఉన్నట్టు ఏ నుంచి జడ్ వరకు ఉన్నటువంటి ఈ వెర్బల్లో ఎస్కి ఎక్కువ వస్తాయండి. దగ్గర 25 పైనే వస్తాయి. సో ఈరోజు మనం కొన్ని తీసుకున్నాము, మిగతా రేపు తీసుకోవటం లేదు.
అంటే అర్థం అవటం కోసమే ఇది మనకి రెగ్యులర్గా వచ్చేది. రైడ్, రోడ్, రిడెన్. చూడండి ఇక్కడ రోడ్ అనేది పాస్ట్ టెన్స్, ఆర్ఓఏడి రోడ్ కాదు. రింగ్, ర్యాంగ్, రంగ్. అలాగే రోర్, రోర్డ్, రోర్డ్. రీడ్, రెడ్, రెడ్. సింగ్, సాంగ్, సంగ్. సే, సెడ్, సెడ్. స్పీక్, స్పోక్, స్పోకెన్. స్లే, స్లెయిన్, స్లెయిన్. సీ, సా, సీన్. సింక్, ఎస్ఐఎన్కే. సింక్ అంటే మునుగుట. శాంక్, సంక్. ఈ విధంగా మనం కొన్ని వెర్బలు ఈరోజు చూడటం జరిగింది. సరే, నేను ఈ తమ్లైన్లో ఏం పెట్టాను ఈరోజు? నేను ఐ కిక్డ్, నేను తన్నాను. రెండవది ఏంటి? ఐ వాజ్ కిక్డ్, నేను తన్నబడ్డాను. చూడండి అంత. మరి ఎందుకు మారింది, ఎలా అర్థం, ఎందుకు అలా చేంజ్ అయింది అనేటటువంటిది ఈరోజు చూడటం కోసం తమ్లైన్ పెట్టాను. ఏంటి? ఐ కిక్డ్ అండ్ ఐ వాజ్ కిక్డ్. చూడండి, ఐ కిక్డ్, ఇందులో ఆబ్జెక్ట్ లేదండి. ఐ అనేటటువంటిది సబ్జెక్ట్, ఈ కిక్డ్ అనేటటువంటిది వెర్బ్. సహజంగా కిక్ అంటే తన్నుట, కిక్డ్ అంటే తన్నెను, జరిగిపోయిన క్రియ అని అర్థం. సహజంగా ఇక్కడ కిక్డ్ ఈడి వచ్చిందంటే మూడవది కూడా మనకి ఈడితో కూడింది. అందుకే దీన్ని మనం ఏమంటాం? రెగ్యులర్ వెర్బ్ అని అంటాం. ఐ కిక్డ్, నేను తన్నాను, లేదా తంటం. కిక్డ్ అంటే తంటం, తోసేయటం, ఏదో ఒకటి అంటాం. సో సహజంగా ఇది పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి వాక్యం. ఒకే ఒక వెర్బ్ ఉంది కనుక సింపుల్ పాస్ట్ టెన్స్, గతంలో జరిగిపోయిన క్రియ అని మనం అనుకోవచ్చు. రెండవది రాశాను నేను, ఐ వాజ్ కిక్డ్. ఇక్కడ కిక్డే ఉంది, ఇక్కడ కిక్డే ఉంది, సేమ్, రెండు మారలేదు. ఇది పాస్ట్ టెన్స్ కనుక ఇది కూడా పాస్ట్ టెన్స్ కింద లెక్క. కాకపోతే వజ్ అనేటటువంటిది సహాయక క్రియ అంటాం దాన్ని మనం. హెల్పింగ్ వెర్బ్స్ అంటాం. ఈరోజు చూద్దాం హెల్పింగ్ వెర్బ్స్ ఎలా ఉంటాయి. ఆ హెల్పింగ్ వెర్బ్కు ఈ మెయిన్ వెర్బ్కి ముందు ఇప్పుడు వరకు మనం చూసినటువంటి సెంటెన్స్లన్నింటిలో కూడా సింపుల్ ప్రజెంట్ కానీ, సింపుల్ పాస్ట్ కానీ, సింపుల్ ఫ్యూచర్ కానీ ఒకే ఒక వెర్బ్ తోటి, ఐ గో, ఐ వెంట్, ఐ విల్ గో అంటే ఐ షల్ గో అంటే ఫ్యూచర్ కోసం షల్ పెట్టుకున్నాం. అన్నిట్లోనూ ఒకే ఒక వెర్బ్ రావటం చూస్తాం. కానీ ఇక్కడ చూడండి, హెల్పింగ్ వెర్బ్ అంటాం దీన్ని. ఎప్పుడైనా రెండు వెర్బులు ఒక వాక్యంలో కంటిన్యూగా వస్తే ఫస్ట్ ఉండేదాన్ని మనం హెల్పింగ్ వెర్బ్ అంటాం, తర్వాత ఉండేటటువంటి దాన్ని మనం మెయిన్ వెర్బ్ అని అంటాం. మెయిన్ వెర్బ్ ఇక్కడ పాస్ట్ టెన్స్లో ఉంది. కిక్, కిక్డ్, కిక్డ్, మూడు ఇది రెగ్యులర్ వెర్బ్ అనమాట. చూడండి, దీని అర్థం ఏమొస్తుంది? ఐ కిక్డ్ అంటే నేను తన్నాను. మరి ఐ వాజ్ కిక్డ్ అంటే ఏంటి? నేను తన్నబడ్డాను. ఇక్కడ నువ్వు ఎవరినో తన్నావు, కానీ ఇక్కడ నువ్వు ఎవరితోనో తన్నిస్తున్నావు. అది తేడా అనమాట. వస చేరేటప్పుడు చూసారా కిక్డ్ అనేది ఎలా మారిపోయిందో? అందుకే ఇలా ఉన్నట్లయితే దీన్ని యాక్టివ్ వెర్బ్ కానీ ప్యాసివ్ వెర్బ్, ఇది చూడండి, ఇది యాక్టివ్ వెర్బ్. ఈ యాక్టివ్ ప్యాసివ్ వెర్బ్ని తెలియజేయటం కోసం ఈ రెండు ఉదాహరణలు తీసుకున్నాను. ఐ డ్రాంక్ మిల్క్, నేను మిల్క్ తాగాను. మిల్క్ వాజ్ డ్రంక్ బై మీ, పాలు నా చేత తాగబడినది. ఫస్ట్ దాంట్లో యాక్టివ్ వెర్బ్, రెండవది ప్యాసివ్ వెర్బ్. అంటే ఇప్పుడు మన వెర్బల్లో ఎన్ని రకాలు చూస్తున్నాము? చూడంగానే ఒక వెర్బ్, ఇది రెగ్యులర్ వెర్బా, ఇర్రెగ్యులర్ వెర్బా? గో ఉంది, గో వెంట గాన్ అని వస్తుంది కనుక ఇది ఇర్రెగ్యులర్ వెర్బ్. ప్రే అని ఉంది, ప్రార్థించుట. ప్రేయిడ్, ప్రేయిడ్, ఓహో రెండు ఒకేలాగా ఉన్నాయి, రెండు మూడు.
సో ఇది రెగ్యులర్ వెర్బ్, అదొకటి తెలిసిపోయింది మనకి. ట్రాన్సిటివ్ వెర్బ్, వెర్బ్ తర్వాత ఇమీడియట్గా మనకు ఆబ్జెక్ట్ వచ్చినట్లయితే అప్పుడు అది ట్రాన్సిటివ్ అవుతుంది. ఆబ్జెక్ట్ లేకుండా వెర్బ్ ఉన్నట్లయితే దాన్ని ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుందని మనం చెప్పుకున్నాం. సహాయ క్రియలు ఉన్నాయి, చాలా ఉంటాయి కనుక ఇది లాస్ట్లో చెప్పుకుందాం. తర్వాత యాక్టివ్ వెర్బ్ అండ్ ప్యాసివ్ వెర్బ్. ఇది యాక్టివ్ వెర్బ్ అండి, ఇక్కడ కిక్డ్. వస్ కిక్డ్ ఏమో ప్యాసివ్, ప్యాసివ్ వెర్బ్. అందుకని నేను తన్నబడ్డానని వచ్చింది. ఐ కిక్డ్ అనేది ఏంటి? యాక్టివ్ వెర్బ్. ఈ రెండు తెలుసుకుందాం ఈరోజు. యాక్టివ్ వెర్బ్ అంటే ఏంటి, ప్యాసివ్ వెర్బ్ అంటే ఏంటి. చూడండి, ఇక్కడే ఉంది కాదు, ఇక్కడే ఉంది. కాకపోతే ఇక్కడ వజ్ చారటం అనేది ప్యాసివ్ అయిపోయింది. ఇది డైరెక్ట్గా ఏ సహాయం లేకుండా ఉంది కనుక దీన్ని, కానీ అర్థం చూడండి ఎలా మారిందో. సహజంగా మన వాక్యాలు చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా నేను అన్నం తిన్నాను, ఆమె పాట పాడినది, అతడు ఆమెను మ్యారేజ్ చేసుకున్నాడు, నేను హోంవర్క్ కంప్లీట్ చేశాను, తండ్రి నన్ను తిట్టాడు, ఇలాంటివి వస్తాయేంటి? వార్షిక జీవితంలో మనం ఎప్పుడు అలాగే మాట్లాడం కదా. ఒక పాట నా చేత పాడబడినది, నేను ఒక పాట పాడి తిని, మామూలుగా చెప్పాం. ఒక పాట నా చేత పాడబడినది అని అంటాం కదా. అమ్మ నన్ను కొట్టినది, నేను అమ్మ చేత కొట్టబడ్డాను అని వస్తుంది కదా. అలాగ కూడా మన వాక్యాన్ని ఉపయోగించాలి కదా, ఇది మన స్పోకెన్ ఇంగ్లీష్లో. అందుకోసం మనకి యాక్టివ్ వెర్బ్ అనేది, ప్యాసివ్ వెర్బ్ అనేది బాగా ఉపయోగపడతాయి. ఐ ఆమ్ సింగింగ్ ఏ సాంగ్, నేను ఒక పాట పాడుతూ ఉన్నా ప్రజెంట్ కంటిన్యూలో. ఏ సాంగ్ ఈజ్ బీయింగ్ సంగ్ బై మీ. యామ్ సింగింగ్ అనేది ఇక్కడ ఈజ్ బీయింగ్ సంగ్ అని వచ్చాయి, అప్పుడు ప్యాసివ్ అయిపోద్ది. సో యాక్టివ్ ప్యాసివ్ వెర్బలు మనం తెలుసుకోవాలంటే క్లుప్తంగా మనం యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటో చూసుకుంటే ఈజీగా తెలిసిపోద్ది. అందులో చూద్దాం ఈరోజు. డైరెక్ట్ వెర్బ్, ఇండైరెక్ట్ వెర్బ్ రేపు చూద్దాం. వీళ్ళంటే హెల్పింగ్ వెర్బ్స్ నిదానం చూద్దాం అనమాట, వన్ బై వన్. చూడండి, ఇక్కడ ఐ రైట్ ఏ నోవెల్, నేను ఒక నవలు రాస్తూ ఉన్నాను. నవల అంటే ఒక పేజీ ఉండేది కాదు, చిన్న పుస్తకం లాగా. ఐ రైట్ ఏ నోవెల్. ఈ రైట్ ఇక్కడ సబ్జెక్ట్, ఇది రైట్ అనేది వెర్బ్, నోవెల్ అనేది ఆబ్జెక్ట్. ఎందుకంటే రైట్ తర్వాత వెంటనే నోవెల్ అని వచ్చేస్తుంది, ఇది ఆబ్జెక్ట్. సో ఈ రైట్ అనేటటువంటిది ఫస్ట్ ఏమిటవుతుంది, ఈ రైట్ అనేటటువంటిది ట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుంది. ఎందుకని ఇది ట్రాన్సిటివ్ అయిందండి, ఇక్కడ నావల్ అనేటటువంటి ఆబ్జెక్ట్ అనేది తెలియజేస్తుంది కనుక ఇది ట్రాన్సిటివ్. దీనికి ముందు ఈయన ఈజులా ఎన్నో ఎట్టో ఫర్రో ఇలాంటివి ఉంటే ఇది కాదు, దాని గురించి. తర్వాత ఇంకోటి ఏంటి తెలియజేస్తుంది, ఈ రైట్, రోట్, రిటర్న్. ఈ రైట్ యొక్క మిగతా ఏంటి, రోట్, రిటర్న్. అంటే మూడు వేరువేరుగా ఉన్నాయి. మూడు వేరువేరుగా ఉన్నటువంటి ఈ వెర్బను మనం ఇర్రెగ్యులర్ వెర్బ్ అని అంటాం. ఇక ఏది సింగిల్గా నిలబడింది కనుక దీని పక్కన సహాయ క్రియలు అంటూ ఏమీ లేవు కనుక దీన్ని మనం మెయిన్ వెర్బ్ అని కూడా అంటాం. ఓకేనండి, చూసారా రైట్ అనేటటువంటిది ఎన్ని రకాలుగా ఉపయోగించబడింది. ఇక్కడేమో ట్రాన్సిటివ్ వెర్బ్, ఎందుకంటే దీని వెనకాల ఆబ్జెక్ట్ ఉంది కనుక. ఇక్కడేమో ఇర్రెగ్యులర్ వెర్బ్ అన్నాం, ఎందుకంటే ఈ మూడు వేరు వేరు రూపాయలు వస్తాయి కనుక. తర్వాత మెయిన్ వెర్బ్ అన్నాం, దీని ముందు ఎలాంటి సహాయ క్రియలు లేవు కనుక అప్పుడు దీన్ని రైట్. ఇప్పుడు మనం యాక్టివ్ వెర్బ్ అని కూడా అనొచ్చు దీన్ని. ఈ యాక్టివ్ వెర్బ్ అని ఎలా అనగలిగారండి మీరు? ఈ యాక్టివ్ వెర్బ్ కూడా ఎలాంటి సహాయ క్రియలు లేకుండా ఉండాలి, అర్థమైందండి? పైగా ఈ రైట్ అనే ఇప్పటి వరకు మనం ఏం చూసామో ఇక్కడ చూడండి, ఈట్, ఈట్, ఈటెన్.
ఒక వెర్బ్ తీసుకున్నాం, ఇదేమో ఇర్రెగ్యులర్ వెర్బ్ V1 V2 V3. మనం ప్రజెంట్ కానీ పాస్ట్ కానీ ఫ్యూచర్ కానీ రాయాలంటే ఈ రెండింటినే ఉపయోగించండి అన్న. ఐ ఈట్, నేను ఇప్పుడు తింటున్నా. ఐ ఈట్, నేను తినేసాను. ఐ షల్ ఈట్, నేను తినబోతాను. దీని అవసరం లేదనుకున్నాం మనం, దీన్ని పక్కన పెట్టండి అన్నాం. కానీ ఇప్పుడు దీని అవసరం ఉంటుంది మనకి. మనం ఇదేంటి యాక్టివ్ వెర్బ్ అన్నాం. మనం ప్యాసివ్ వెర్బ్ రాయాలంటే ఈ యొక్క మూడవ రూపం కంపల్సరీగా కావాలి. దాన్ని మనం పాస్ట్ పార్టిసిపల్ అని కూడా అన్నాం. అర్థమైందండి? సో ఒక రైట్ అనేటటువంటి వెర్బ్ ట్రాన్సిటివ్, ఇర్రెగ్యులర్, మెయిన్ వెర్బ్ అండ్ యాక్టివ్ వెర్బ్. ఏ వెర్బ్ తీసుకున్నా కానీ దాని ముందు కానీ ఎలాంటి సహాయ క్రియలు సింగిల్గా ఉండాలి. ఇది ఇంకా కావాలంటే ఇంకో ఉదాహరణ తీసుకుంటాం మీకు. షీ గోస్ టు కాలేజ్. ఇది ఒక సెంటెన్స్. షీ అనేది సబ్జెక్ట్, గోస్ అనేది వెర్బ్. ఇది ఆబ్జెక్ట్ కాదు. ఎందుకని? కాలేజ్ అనే దానికి ముందు టు అనేటటువంటి ప్రిపోజిషన్ వచ్చింది కనుక ఇది ఆబ్జెక్ట్ కాదు. సో ఇప్పుడు గో అనేది ఏమి లేదు, వెనకాల ముందు ఏమి లేవు, ప్రెజెంట్ టెన్స్లో ఉంది. గో వెంట గాన్. ఎస్ చేర్చామంటే ఇక్కడ షీ కనుక ఎస్ చేర్చాం. సో ఇది ఏ వెర్బ్ అండి? ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి వెర్బ్. ప్రజెంట్ వెర్బ్. మరి దీని వెనకాల ఆబ్జెక్ట్ ఉందా? లేదు. కనుక దీన్ని ఏమంటాం మనం? ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటాం. ఈ గో అనే దానికి గో, వెంట్, గాన్ మూడు వేరు వేరు పదాలు వచ్చాయి కనుక ఈ గోస్ అనేటటువంటిది ఇర్రెగ్యులర్ వెర్బ్. ఈ గోస్ అనేది ఒకటే ఉంది కనుక దీని పక్కన ఎలాంటి సహాయ క్రియలు లేవు కనుక దీన్ని మనం మెయిన్ వెర్బ్ అన్నాం. చూసారా? ఈ గో అనేటటువంటిది ఎన్ని రకాలుగా మారిందో. గో ప్రజెంట్ టెన్స్ అంటే ఫస్ట్ రూపం V1 రూపం V1. రెండవది ఏంటి? ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు కనుక దాని ఇందాక దానికి ఆబ్జెక్ట్ ఉంది కనుక మనం ఏంటి? ట్రాన్సిటివ్ అన్నాం. ఇప్పుడు ఇది ఆబ్జెక్ట్ లేదు కనుక ఇంట్రాన్సిటివ్ అంటున్నాం. సో మూడు వేరువేరుగా ఉంటాయి గో వెంట గాన్ కనుక ఇర్రెగ్యులర్ వెర్బ్ అంటున్నాం. ఒకటే ఉంది కనుక మెయిన్ వెర్బ్. మరి ఇది యాక్టివ్ వెర్బ్ అవ్వాలి అంటే ఏంటి చూద్దాం. బాగా గుర్తుంచుకోండి, సహజంగా యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ చేయాలంటే మూడు కూడా కంపల్సరీగా ఉండాలి. ఏంటి ఆ మూడు? సబ్జెక్ట్ ఉండాలి, వెర్బ్ ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి. ఈ మూడు ఉంటే తప్ప చేయలేం. సహజంగా యాక్టివ్ ప్యాసివ్ ఇచ్చాడు అంటే ఆ మూడు ఉంటేనే ఇస్తాడు, లేకపోతే చేయలేం. సబ్జెక్ట్ లేకుండా కూడా చేయవచ్చు, వెర్బ్ ఆబ్జెక్ట్ తోటే. కానీ ఆబ్జెక్ట్ లేకుండా చేయలేం. కనుక మీరు కళ్ళు మూసుకొని యాక్టివ్ వాయిస్లో మూడు ఉన్నాయని అనుకోండి. ఆ మూడు ఉన్నప్పుడే, ఫర్ ఎగ్జాంపుల్ రామ కిల్డ్ రావణ. చంపింది ఎవరు? రాముడు. సో సబ్జెక్ట్. ఏం చేశాడు? చంపాడు. సో వెర్బ్. ఎవరిని చంపాడు? రావణుని చంపాడు. ఆబ్జెక్ట్. ఇది మీరు కళ్ళు మూసుకొని ఇది సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్టు, దీని పక్కన ఏమీ లేవు కనుక దీన్ని మనం యాక్టివ్ వెర్బ్ అనొచ్చు. ఇదేంటంటే చూడంగానే మీరు యాక్టివ్ వెర్బ్. సో కిల్డ్ అనేది పాస్ట్ టెన్స్ కనుక దీన్ని మనం పాస్ట్ టెన్స్ వెర్బ్ కూడా అనొచ్చు, పాస్ట్ వెర్బ్. పైగా ఇది ఒకటే ఉంది, దీని పక్కన ఏమీ లేవు కనుక దీన్ని మనం మెయిన్ వెర్బ్ అని కూడా అంటాం. సహజంగా ఆబ్జెక్ట్ వచ్చింది కనుక దీన్ని ట్రాన్సిటివ్ వెర్బ్ అని కూడా అంటాం. యాక్టివ్ వెర్బ్, పాస్ట్ వెర్బ్, మెయిన్ వెర్బ్, ట్రాన్సిటివ్ వెర్బ్. ఇది యాక్టివ్ వెర్బ్ అయింది. ఓకే, ఇప్పుడు ఈ పదానికి ఇంకొక పదం రాస్తాం మీకు. టీచర్ స్కోల్డెడ్ స్టూడెంట్స్.
టీచర్ గారికి కోపం వచ్చింది, ఆవిడ స్కోల్డెడ్, తిట్టింది. తిట్టింది ఎవరు? టీచరు, సబ్జెక్ట్. ఏం చేసింది? తిట్టింది, వెర్బ్. ఎవరిని తిట్టింది? పిల్లల్ని తిట్టింది. సో ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ఉందంటే దీన్ని మనం యాక్టివ్ వాయిస్ కింద ఇది యాక్టివ్ వాయిసే, ఇది కూడా యాక్టివ్ వాయిసే. సో ఇక్కడ ఉన్నటువంటి వెర్బ్ యాక్టివ్ వెర్బ్, ఇక్కడ ఉన్నటువంటి వెర్బ్ కూడా యాక్టివ్ వెర్బ్. అంటే మెయిన్ వెర్బ్, ట్రాన్సిటివ్ వెర్బ్, పాస్ట్ వెర్బ్ అని ఎలా చెప్పుకున్నామో అదేవిధంగా మనం. సో ఇది యాక్టివ్ వెర్బ్ బాగానే ఉందండి, మరి ఇది ప్యాసివ్ వెర్బ్ ఎప్పుడు అవుతుంది అనేటటువంటి డౌట్ రావచ్చు మీకు. ఇవే ఉంచుదాము అర్థం అవటం కోసం. రామ కిల్డ్ రావణ. సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. సో ఎప్పుడైతే ఈ మూడో ఉన్నాయో యాక్టివ్ వాయిస్ అయింది. మీరు ఎలా చెప్పగలిగారండి యాక్టివ్ వాయిస్ అంటే? ఇక్కడ ఏం లేవు, ఒకే ఒక వెర్బ్ ఉంది, దాని పక్కన చెత్త చెదారం ఏమి లేవు. సహాయక్రియలు అంటే వాళ్ళు మారిపోతాయి. ఇప్పుడు దీన్ని మనం ప్యాసివ్ వెర్బ్ కింద ఎలా చేయాలి? ప్యాసివ్ వెర్బ్ చేయాలంటే మీరు యూ హ్యావ్ టు ఫాలో 5 రూల్స్. ఫస్ట్ రూల్ ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి సబ్జెక్ట్ ఇప్పుడు వీటి గురించి మళ్ళీ క్లియర్గా చెప్తాను, ప్రస్తుతానికి రూల్ చెప్తున్నాను. ఈ ఆబ్జెక్ట్ని చేసి సబ్జెక్ట్ స్థానంలో రాయాలి. ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్ స్థానం అంటే ఏంటి? రావణ. ఓకే, ఒక పని అయిపోయింది. ఇప్పుడు ఇచ్చినటువంటి వెర్బ్ పైన ఉన్నటువంటి వెర్బ్ ప్రెజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా అది చూసుకోవాలి. కిల్డ్, కిల్డ్ పాస్ట్ టెన్స్. వెర్బ్ ప్రెజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా చూసుకోవాలి. సో ఇది పాస్ట్ టెన్స్. మనం రాసేటటువంటిది ఏకవచనమా, బహువచనమా? మూడవది సింగులరా, ప్లూరలా? ఏకవచనం. ఇది పాస్ట్ టెన్స్ కనుక ఈ పాస్ట్ టెన్స్కి ఈ ఏకవచనానికి తగిన బీ ఫారం తెచ్చుకోవాలి. బీ ఫార్మ్స్ అంటే చూడండి, బీ ఫార్మ్స్ అంటే ఈజ్, వాజ్, ఆర్, వర్, యామ్, వాజ్. ఈ ఆరేనండి. వీటిని ఏమంటాం మనం? బీ ఫార్మ్స్ అంటాం. ఈ బీ ఫార్మ్స్ అంటే ఉన్నాను, ఉన్నది అనే అర్థం వస్తుంది అన్నమాట. ఈజ్ ఉన్నది, వాజ్ ఉండేది, ఆర్ ఉన్నాము, వర్ ఉండేవాళ్ళము, యామ్ ఐకి ఎప్పుడు యామ్ రావాలి, ఉన్నాను, వాజ్ ఉండేవాడిని. ఈ ఆరిటిని బీ ఫార్మ్స్ అంటాం. ఇప్పుడు మనం ప్యాసివ్కి ఈ కిల్డ్కి వీటిల్లో ఏదో ఒకటి ఎత్తుకుని పెట్టుకోవాలి. దీనికి ఒక చిన్న టేబుల్ ఉంది. ఏంటది? ప్రజెంట్, పాస్ట్, సింగులర్, ప్లూరల్. సహజంగా ఇక్కడ రాద్దాం. ప్రజెంట్, పాస్ట్, సింగులర్, ప్లూరల్. ఏకవచనము, బహువచనం. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్. సహజంగా సింగులర్ ఈజ్, ప్లూరల్ ఆర్. పాస్ట్ టెన్స్లో వజ్, వర్ ఉంటాయి. ప్రజెంట్ టెన్స్లో ఈజు, ఆర్ వస్తాయి. ఇది సింగులర్ ఈజ్, వజ్. ప్లూరల్ బహువచనం ఆర్, వర్. ఈ 4 వస్తాయి మనకి. ఏకవచనం అయితే ప్రజెంట్ టెన్స్లో ఈజు, పాస్ట్ టెన్స్లో వజ్. బహువచనం అయితే ప్రజెంట్ టెన్స్లో ఆర్, పాస్ట్ టెన్స్లో వర్. సరే, ఈ టేబుల్ మాత్రం బాగా గుర్తుంచుకోవాలి. బీ ఫార్మ్స్ ఇవే వస్తాయి.
ఇప్పుడు మనకి రామ కిల్డ్ రావణ అని వచ్చింది. ఇది యాక్టివ్ వెర్బ్ అని అన్నాం మనం. ఇది యాక్టివ్ వెర్బ్ అన్నారు బాగానే ఉందండి. మరి దీన్ని పాసివ్ వెర్బ్ ఎలా చేస్తారు మాస్టర్ గారు అని డౌట్ రావచ్చు. దానికి 5 రూల్స్ ఫాలో అవ్వాలి. ఏంటి ఆబ్జెక్ట్‌ను సబ్జెక్ట్ స్థానంలో రాయాలి. అంటే రావణని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. పెట్టిన తర్వాత వెర్బ్ దేంట్లో ఉంది? పాస్ట్ టెన్స్‌లో ఉంది. చూడండి ఎక్కడుంది పాస్ట్ టెన్స్ ఇది. ఈ రావణ అనేటటువంటిది ఏకవచనం బహువచనం ఒకడా ఇద్దరా? ఏకవచనం. సో ఇక్కడ వజ్ అనేటటువంటి ఇది రావాలి, బీ ఫారం రావాలి. ఎప్పుడైతే బీ ఫారం చేరిందో ఆటోమేటిక్గా ఆ వెర్బ్ ప్యాసివ్ వెర్బ్ అయిపోద్ది. సరే, రావణ వజ్. ఇక్కడ కిల్డ్, కిల్, కిల్డ్, కిల్డ్. ఇప్పుడు వరకు ఈ రెండే చూసాం మనం. దీని అవసరం లేదన్నాం. ఇప్పుడు దీని అవసరం ఉంది. దీన్నే రాయాలి మూడవ దాన్నే. ఆల్రెడీ 2, 3 ఒకటే కనుక ఇక్కడ కిల్డ్ అని వచ్చింది. రావణ వాజ్ కిల్డ్ అంటే ఏంటి? వెర్బ్ యొక్క మూడవ రూపము పాస్ట్ పార్టిసిపల్లో రాయవలను. తర్వాత ఇది రాసాం కదా, బై అనే దాన్ని కంపల్సరీగా ఉపయోగించుకోవాలి. రావణ వాజ్ కిల్డ్ బై. ఓకే, ఇప్పుడు ఈ సబ్జెక్ట్ని అవతలేపు రాయ్, రామ. ఎప్పుడైతే ఈ సిస్టమ్ ఎలా వచ్చిందో వజ్ కిల్డ్, వజ్ కానీ ఈజ్ కానీ వర కానీ యామ్ కానీ ఇలాంటి సహాయ క్రియలు వచ్చి ఇక్కడ వెర్బ్ మూడవది కనుక ఉన్నట్లయితే ఇది ఆటోమేటిక్గా పాసివ్ వెర్బ్, ఇది యాక్టివ్ వెర్బ్. అంటే యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్లో రావటానికి ఎన్ని రూల్స్ ఉన్నాయి, అవన్నీ మనకి ఇప్పుడు అవసరం లేదు. అంటే ప్యాసివ్ వెర్బా యాక్టివ్ వెర్బా తెలుసుకోవటం కోసం చెప్పాను. తర్వాత మనం ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చూద్దాం మనం. అంటే కిల్డ్ కిల్డ్ ఒకేలాగా ఉన్నాయి కనుక కన్ఫ్యూజన్ వచ్చింది. 3 వేరు వేరు అన్నాయి చూద్దాం. సీత సింగ్స్ సమ్ సాంగ్స్. ఇదండి వాక్యం. పాడేది ఎవరు? సీత సబ్జెక్ట్. వెరీ గుడ్. సింగ్స్ అనేది వెర్బ్, ప్రజెంట్ టెన్స్లో ఉంది. సింగ్, సాంగ్, సాంగ్ ఇర్రెగ్యులర్ వెర్బ్. సో ఇక్కడ ఒకటే ఒకటి ఉంది. సో ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ దానికి. ఇది వెర్బ్. వెరీ గుడ్. సమ్ సాంగ్స్ కొన్ని పాటలు, ఇది ఆబ్జెక్ట్. సో ఎప్పుడైతే సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్ ఉందో ఇది ఆటోమేటిక్గా యాక్టివ్ వెర్బ్ అవుతుంది. ఎందుకని? ఆబ్జెక్ట్ ఉంది కనుక. ఎప్పుడైతే ఇది ఆబ్జెక్ట్ ఉందో ఈ సింగ్స్ అనేది ట్రాన్సిటివ్ వెర్బ్ కూడా అవుతుంది. ఎప్పుడైతే ఒకే ఒకటి ఉందో దాని పక్కన సహాయక్రియలు లేవో ఇది మెయిన్ వెర్బ్ కూడా అవుతుంది. సింగ్, సాంగ్, సాంగ్ 3 వేరువేరుగా ఉన్నాయి కనుక ఇది ఇర్రెగ్యులర్ వెర్బ్ కూడా అవుతుంది. సరే, ఇప్పుడు ఇవన్నీ మనకు అనవసరం. మనకు కావాల్సింది ఇది యాక్టివ్ వెర్బ్ అని రాస్తాం మనం. ఎందుకని? ఇక్కడ ఏమి లేవు, ఆబ్జెక్ట్ ఉంది, పైగా సింగిల్గా ఉంది కనుక పక్కన సహాయక్రియలు లేవు కనుక మరి దీన్ని మనం ప్యాసివ్ వెర్బ్ కింద మార్చాలి. సీత సింగ్స్ సమ్ సాంగ్. సీత కొన్ని పాటలు పాడుతున్నది. కొన్ని పాటలు చేత పాడబడుతున్నవని కదా రావాలి మనకి. అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం? సమ్ సాంగ్స్ అనేది ముందుకు తీసుకురండి. ఓకే, ఒక పని అయిపోయింది. తర్వాత బీ ఫారం పెట్టుకోవాలి మనం. బీ ఫారం కింద ఈజ్, వాజ్, ఆర్, వర్. ఈ ఈజ్, వాజ్ అనేది ఏకవచనాలు, ఆర్, వర్ అనేది బహువచనాలు. ఈజ్, ఆర్ అనేటటువంటి ప్రజెంట్ టెన్స్, ఇవేమో పాస్ట్ టెన్స్. ఈ 4 బీ ఫారంలే వస్తాయి మనకి. ఇవి క్లియర్గా చెప్పుకుందాం యాక్టివ్ ప్యాసివ్లోకి వెళ్దాం. సమ్ సాంగ్స్ బహువచనం, ఇదేమో ప్రజెంట్ టెన్స్. బహువచనం ఆర్, ప్రజెంట్ టెన్స్ ఆర్. సో సమ్ సాంగ్స్ ఆర్.
ఇప్పుడు ఏంటి ఈ వెర్బకి మూడవ రూపం సింగ్, సాంగ్, సంగ్. సింగ్, సాంగ్, సంగ్. ఇప్పుడు వరకు మనకి ఈ రెండే చాలు అనుకున్నాం. ఐ సింగ్ నేను పాడుతున్నా, ఐ షల్ సింగ్ నేను పాడబోతాను, ఐ సాంగ్ పాడేశాను. ఇది వద్దురా బాబు, ఇది పాస్ట్ పార్టిసిపల్ అన్నాం. కానీ ఇప్పుడు దీని ఉపయోగం ఉంది. సమ్ సాంగ్స్ ఆర్ సాంగ్, అది రాయాలి. తర్వాత పెట్టుకోవాలి. సీత యువత వస్తే సీత అవుతుంది, లేదా హర్ర అని కూడా పెట్టుకోవచ్చు. సో ఎప్పుడైతే ఇక్కడ ఒకటే ఒకటి ఉంది, ఇక్కడ ఆర్ సాంగ్. ఎప్పుడైతే ఆర్ సాంగ్ వచ్చిందో ప్యాసివ్ని బట్టి, అప్పుడు ఈ వెర్బ్ని మనం ప్యాసివ్ వెర్బ్ అని అంటాం. దీన్నేమో యాక్టివ్ వెర్బ్ అని అంటాం. సో ఇప్పుడు మీకు ఏం ఐడియా వచ్చింది? యాక్టివ్ వెర్బ్ అంటే కంపల్సరీగా ఒకే ఒక వెర్బ్ ఉండాలి. దానికి ఎలాంటి సహాయక్రియలు ఉండకూడదు. అది ప్రజెంట్ అవ్వచ్చు, పాస్ట్ అవ్వచ్చు. దాని వెనకాల మళ్ళీ ఆబ్జెక్ట్ ఉండాలి, అప్పుడు అది యాక్టివ్ వెర్బ్. మరి ప్యాసివ్ వెర్బ్ ఎప్పుడు వస్తుంది? సహాయక క్రియ ఉండాలి, ఈజ్, వాజ్, ఆర్, వర్ ఏదో ఒకటి ఉండాలి. వెర్బ మాత్రం మూడవ రూపంలో ఉన్నది ఉండాలి. ఐ హ్యావ్ డన్, డన్ అనేది మూడవ రూపంలో ఉంది. హ్యావ్ అనేది సహాయ క్రియ. ఐ వాజ్ కిక్డ్, వాజ్ అనేది సహాయ క్రియ, కిక్డ్ అనేది మూడవ రూపం. ఈ విధంగా మనం యాక్టివ్ ప్యాసివ్ వెర్బను మనం ఇప్పుడు వరకు మనం ఏ వెర్బలు చూసాం? ప్రజెంట్ వెర్బ్ ఎలా ఉంటుందో చూసాం, గో. పాస్ట్ వెర్బ్ ఎలా ఉంటుందో చూసాము, వెంట్. ఫ్యూచర్ వెర్బ్ ఎలా ఉంటుందో చూసాం, ఐ షాల్ గో. ఒక అయిపోయింది. రెగ్యులర్ వెర్బులు ఎలా ఉంటాయో చూసాము, ఇర్రెగ్యులర్ వెర్బులు ఎలా ఉంటాయో చూసాము. సింగ్, సాంగ్, సాంగ్ మూడు వేరుగా ఉన్నాయి. ఇర్రెగ్యులర్ వెర్బ్. డూ, డిడ్, డన్, సారీ, ప్లే, ప్లేడ్, 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 ప్లేడ్ రెండు. ఇది ఇందాక ఇర్రెగ్యులర్ వెర్బ్, ఇప్పుడు ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటే ట్రాన్సిటివ్, లేకపోతే ఇంట్రాన్సిటివ్ అన్నాం. యాక్టివ్ వెర్బ్ అంటే ఒకే ఒక వెర్బ్ ఉండాలి, అది ప్రజెంట్ కానీ పాస్ట్ కానీ, దాని వెనకాల మళ్ళీ ఆబ్జెక్ట్ ఉంటే అది యాక్టివ్ వెర్బ్ అవుతుంది. దాన్ని మనం మార్చేటప్పుడు దాని ముందు సహాయక్రియ ఉండాలి, వెర్బ్ ఏమో మూడవ రూపం పొంది ఉండాలి, అప్పుడు దాన్ని ప్యాసివ్ వెర్బ్ అంటాం. సో రేపు మనం డైరెక్ట్ వెర్బ్, ఇండైరెక్ట్ వెర్బ్ ఎలా ఉంటాయో చూద్దాం. ఈరోజు తమ్లైన్ అందుకే పెట్టా. ఐ కిక్డ్, నేను తన్నాను. ఐ వాజ్ కిక్డ్, వాజ్ అనే సహాక్రియ ఉంది, కిక్డ్ అనేది మూడో రూపం ఉంది. ఎప్పుడైతే అది పెట్టామో తన్నబడ్డాను. ఐ పాస్ 10th, చూడండి ఆల్రెడీ ఐ పాస్డ్ 10th, నేను 10th పాస్ అయ్యాను, అయిపోయింది, పాస్ జరిగిపోయింది. నిన్న మొన్న ఎప్పుడో డేట్ లేదు ఇక్కడ మనం. అదే ఇక్కడ ఐ వాజ్ పాస్డ్, అప్పుడు దీని అర్థం పారిపోదు. నేను 10th పాస్ చేయబడ్డా అంటే నువ్వు కదా, ఎవడో డబ్బులు ఇచ్చి పాస్ చేశావు. చూసారు ఎంత మీనింగ్ తేడా వచ్చిందో? కనుక వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే, మై డియర్ వివర్స్. If you like my video, as usually I request you all humbly, please like, share and subscribe my video. Don't forget to act on super thanks. ఈ వీడియో పక్కనే సూపర్ థ్యాంక్స్ అని వస్తుంది, అది నొక్కితే మీరు అమౌంట్ ఎంత ఇవ్వాలని అడుగుతుంది. అది మీరు ఎవరికన్నా చారిటీ అంటే సహాయ నిధికి ఏదైనా పంపాలనుకుంటే అది పంపండి. ఇఫ్ యు ఆర్ లైక్, మీరు కాల్ చేస్తే నా నెంబర్ అవన్నీ ఇస్తాను. దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.